ఎక్కడ దాచాను? నువ్వు నా భాగీవని గుర్తుకు రాగానే నేను నీ భర్తలాగే బిహేవ్ చేశాను. ఒక్కసారి ఆ ఫ్లాష్ కట్స్ వేసుకో. కానీ మీరు నేను అడిగితే ఏం గుర్తుకు రాలేదన్నారు. నిన్న ఆట పట్టించాను. అది కాదు, ఏడిపించారు, భయపెట్టారు. సారీ భాగి. నాకు గతం గుర్తొచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసుకున్నాను. నేను గతం మర్చిపోయినప్పుడు నువ్వు మమ్మల్ని చూసుకున్నావు. నీకు థ్యాంక్స్ అని చెప్పలేను, కానీ ఐ లవ్ యూ అని చెప్పగలను. వెల్కమ్ మై బ్రేవ్ గర్ల్. నువ్వు మా అందర్నీ గర్వపడేలా చేశావు. అమరేంద్ర కూతురువి అనిపించావు. థ్యాంక్ యూ సార్. ఇంకా కొంతమంది గెస్టులు రావాలి అమరేంద్ర. అందరూ రాగానే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రాథోడ్ సార్, అమర్ వాళ్ళకి ఏం కావాలో చూడు. ఎస్ సార్. ఫంక్షన్కి మీరు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది పార్దు. మై ప్లెజర్ సార్. చాలా రోజుల తర్వాత అమర్ నువ్వు జంటగా వచ్చారు బాగి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. క్యూటీపై రండి. పదండి సార్. ప్రచండ, ఏంటి మనోహరి, ఫంక్షన్ అనగానే ఇంత అందంగా రెడీ అయ్యా? చంబా ఎక్కడా? తను ఇంటి దగ్గర కాపలాగా ఉంది. ఫంక్షన్ కి ఇలాగే రెడీ అవుతారు. మీరేంటి ఈ అవతారంలో వచ్చారు? మరి మా అవతారం ఇదే కదా మేడం. మీరిలాగే లోపలికొస్తే సీసీ కెమెరాలో కాదు, మామూలు మనుషుల కళ్ళు కూడా మిమ్మల్ని పట్టేస్తాయి. మరి ఇంకెలా రావాలి? ఇది ఆర్మీ ఆఫీసర్ ఫంక్షన్. సూటు బుటు వేసుకుని రావాలి. ఈ ముక్క ముందే చెప్పాలి కదా మేడం. ఇప్పటికిప్పుడు సూటు బూటు అంటే మేమెక్కడి నుంచి తీసుకురావాలి? నేనుండగా కంగారెలరా కాద్రా తాంత్రిక? అంటే మనల్ని మార్చేయబోతున్నావా మాంత్రిక? మన పని జరగాలి అంటే మనం మారాలి కదా. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. మిమ్మల్ని మాత్రం అక్కడ ఎవ్వరూ గుర్తుపట్టకూడదు. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. మీరు త్వరగా రెడీ అయ్యి రండి. అలాగే. కూర్చోమను. జస్ట్ మినిట్స్, ఇప్పుడే వస్తాను. డ్రింక్ తీసుకోమను. థ్యాంక్ యూ. వీడి ప్రేమ తగులయ్యా జిడ్డులా తగులుకున్నాడు. ఇంతకీ ఆ ప్రచండ వాడి అసిస్టెంట్ ఏం చేస్తున్నారో.
తాంత్రిక, మనం ఎత్తుకెళ్లాల్సిన బాలిక అక్కడుంది. వాళ్ళలో ఎవరు మాంత్రిక? అదిగో ఆ చిన్నపిల్ల. అంత చిన్న పిల్లలో అంత గొప్ప శక్తులున్నాయా? అది పిట్ట కొంచెం కూత ఘనంరా. దాని చేతిలో నేను 3 సార్లు ఓడిపోయాను. అయితే ప్రతీకారం తీర్చుకోవాల్సిందే మాంత్రిక. కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఎవరికంటా పడకుండా ఆ పిల్లని ఎలా ఎత్తుకెళ్తాం? అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి మాంత్రిక? ఆ పిల్లను యథాతథంగా ఎత్తుకెళ్లలేం. తన రూపాన్ని, ఆకారాన్ని మార్చి తీసుకువెళ్ళాలి. అదెలా మాంత్రిక? వాణ్ణి చూడు. అద్భుతం మాంత్రిక. మీ మంత్రశక్తులు అమోఘం.